తెలంగాణ నీటి వాటాను కృష్ణార్పణం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ సర్కార్ కాపాడుతూ వచ్చిన జల హక్కులను కేవలం 40 రోజుల్లోనే చేజార్చుకుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 అవుట్లెట్లను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి 15 అవుట్లెట్లను నెల రోజుల్లోగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ మేరకు ఇటీవల నిర్వహించిన మినిట్స్ లో కేంద్ర జలశక్తి శాఖ చాలా స్పష్టంగా పేర్కొంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంలతో పాటు వాటికి సంబంధించిన 15 అవుట్లెట్లను అప్పగించేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. ఇకపై బోర్డు అనుమతి లేకుండా ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు ఎవరూ సాగర్ డ్యాంపై అడుగు కూడా పెట్టని దుస్థితి ఏర్పడింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ కోసం కేఆర్ఎంబీ ఇప్పటికే రూపొందించిన ఆపరేషన్ ప్రోటోకాల్ ఏపీకి వత్తాసు పలికేలా ఉందని, ట్రిబ్యునల్, ప్లానింగ్ కమిషన్ అనుమతులకు విరుద్ధమని ఇంజనీర్లు, నీటి రంగ నిపుణులు వెల్లడించారు. రివర్ బోర్డుల అధికార పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ అమలుకు సంబంధించిన అంశాలను పరిశీలనకు గత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సబ్ కమిటీని నియమించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల ఆపరేషన్ ప్రోటోకాల్ను ఆ సబ్ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించి ఆనాడే తీవ్రంగా తప్పుపట్టింది. బచావత ట్రిబ్యునల్ అవార్డును ప్లానింగ్ కమిషన్ నిబంధనల ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ కేవలం జలశక్తి ప్రాజెక్టు మాత్రమేనని స్పష్టం చేసింది. అదేవిధంగా నాగార్జున సాగర్ కు ప్రత్యేకంగా ఎలాంటి క్యాచ్మెంట్ ఏరియా లేదని, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మాత్రమే జల విద్యుదుత్పత్తి ద్వారా మాత్రమే సాగర్ రిజర్వాయర్ కు నీరు అందుతుందని, ఈ అంశాలను ఏవి పట్టించుకోకుండా కేఆర్ఎంబీ ప్రోటోకాల్ను రూపొందించిందని కమిటీ తప్పుపట్టింది. ఇంకా మిగులు జలాలు, క్యారీ ఓవర్, తాగునీటి వినియోగం తదితర అనేక అంశాలపై అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ప్రోటోకాల్ రూల్ కౌస్ పై ఆర్ఎంసీ రూపొందించిన రిపోర్ట్ను అంగీకరించే ప్రసక్తే లేదని గత బీఆర్ఎస్ సర్కార్ తేల్చి చెప్పింది. కానీ ఆయా అంశాలపై ఎలాంటి స్పష్టత రాకుండానే ముందస్తుగా ప్రాజెక్టుల అప్పగింతకు కాంగ్రెస్ సర్కార్ అంగీకారం తెలిపింది. ఆపరేషన్ ప్రోటోకాల్ ముసాయిదాలో చేసిన ప్రతిపాదనలతో తెలంగాణ 45 టీఎంసీల నికర జలాలను కోల్పోనుంది. బచావత ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు మళ్లించినట్లయితే నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందజేస్తున్న నీటిలో 80 టీఎంసీలను నిలిపివేయాల్సి ఉంటుందని, ఆ మొత్తం నీళ్లను కృష్ణా బేసిన్లోని రాష్ట్రాలైన నాటి ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, కర్ణాటకకు 21, మహారాష్ట్రకు 14 టీఎంసీల చొప్పున వాటాను కేటాయించారని వివరించారు. ఉమ్మడి ఏపీకి సంబంధించి ఆ నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టున ఎగువన మాత్రమే, అది ఇన్ బేసిన్ ప్రాజెక్టులకే వినియోగించుకోవాలని ట్రిబ్యునల్ స్పష్టంగా నొక్కి చెప్పింది. దాని ప్రకారం ఆ 45 టీఎంసీలు పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికే దక్కుతాయని అధికారులు తెలుపుతున్నారు. తెలంగాణ తన నీటి వాటా 45 టీఎంసీలతో పాటు మైనర్ ఇరిగేషన్లో మిగులుతున్న మరో 45 టీఎంసీలను, మొత్తంగా 90 టీఎంసీలను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేటాయించింది. అయితే ప్రస్తుతం ఆపరేషన్ ప్రోటోకాల్లో ఆ 45 టీఎంసీలను క్యారీ ఓవర్ కింద ప్రతిపాదించారు. అదే జరిగితే కేటాయించిన నికర జలాలను తెలంగాణ కోల్పోవాల్సి వస్తుందని నీటి రంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందంటున్నారు నీటి రంగ నిపుణులు. అంతర్రాష్ట్ర జలాల వినియోగంపై ఇప్పటి వరకు సమీక్షలు పెట్టని ప్రభుత్వ తీరుపై కృష్ణా డెల్టాకు చెందిన రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే క్రాప్ హాలిడేలు ప్రకటించారు. అంతేకాదు భవిష్యత్తు నీటి కేటాయింపులపై కూడా కృష్ణా బేసిన్ రైతులకు ఆశ లేకుండా చేస్తుంది అంటున్నారు నీటి రంగ నిపుణులు.